advocates Mandi. I practice in High Court of Telangana and other courts. Sir, name Tirmal Rao Mamidala Nandi, advocate me, and my colleague Arundhati Garu and Badhav also. We Mugram advocates me. We practice in High Court. Sir, ikkada the basic thing. Why did I come? Enduku vacharante ikkadiki Jai Hanuman అనే మూవీ టీజర్ రిలీజ్ చేశారండి ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ లో. ఏది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, విచ్ ఇస్ రిప్రజెంటెడ్ బై దేర్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, అండ్ ప్రొడ్యూస్డ్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ, యాక్టెడ్ బై రిషబ్ శెట్టి, అవార్డ్ విన్నర్ యాక్టర్. సరే ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ పోస్టర్ చూడండి సార్. ఈ పోస్టర్ లో చూసినట్టయితే రిషబ్ శెట్టిని ఒక మైటీ మంకీ కింగ్ లాగా చూపించారు, సరే విత్ మస్కులర్ బాడీ. కానీ ఇక్కడ చూసినట్టయితే ఆయన ఫేస్ మాత్రం హ్యూమన్ ఫేస్. అంటే ఇక్కడ ఏంటిది, హనుమాన్ అంటే మన భగవంతుడు హనుమాన్ ని పూర్తిగా వెక్కిరీకరించి ఇక్కడ ఏంటంటే ఆయనని ఒక హ్యూమన్ లాగా చూపిస్తున్నారు ఫేస్ కి వచ్చేసరికి. అంటే ఏంటిది ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఈ మన రిషబ్ శెట్టిని ఫోకస్ ఎక్కువ చేసుకుంటూ హనుమంతుని తక్కువ చేసుకుంటూ ఆ యొక్క యాక్టర్, ఎందుకంటే ఆయన అవార్డు విన్నర్ యాక్టర్ కాబట్టి ఆయన ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ చేశారు. కాబట్టి నేను క్రిమినల్ కోర్ట్స్ లో పట్ట కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ రోజు నేను నా వాంగ్మూలం ఇచ్చాను అక్కడ. అయితే ఇది ఒకటి, ఇప్పుడు ఈ జరిగినందుకు రేపు టుమారో ఒక దేవుడు ఎట్లా ఉంటాడు అంటే హనుమంతుడు ఎట్లా ఉంటాడు అంటే నేను ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అయితే నేనేం చేశాను, వేరే హనుమంతులని అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా ఆ పిక్చర్స్ తీసుకొచ్చాను. హనుమంతుణ్ణి వాల్మీకి రాయణంలో కిష్కింద కాండలో చూపించబడ్డారు. అందులో అక్కడ ఒక మైటీ మంకీ కింగ్ అని చెప్తారు, కానీ ఇక్కడ పూర్తిగా వెక్కిరించడం జరిగింది. ఇదే గాని వీళ్ళని అప్రూవ్ చేసినట్టయితే, ఈ సినిమాని తీసినట్టయితే రేపు మనము మన పిల్లలకి, యంగ్ జనరేషన్ వాళ్లకు చెప్పాల్సి వస్తుంది హనుమంతుడు మంకీ. ఎందుకంటే వాళ్ళకి యంగ్ పీపుల్ కి ఏమి తెలుస్తుంది, ఓ హనుమంతుడు అంటే ఒక మనిషి. అప్పుడు ది కాంట్రడిక్టర్స్ అంటే ఈ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందంటే మనము రేపు మన గాడ్ ని మనం ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఇది జరిగినట్టయితే రేపు టుమారో వినాయకుడిని కానివ్వండి, నరసింహస్వామిని, ప్రత్యంగర మాతని, తర్వాత వరాహ మాతని, ఇవందరి దేవుళ్ళని కూడా రేపు వాళ్ళు వక్రీకరించవచ్చు. వాళ్ళు పైసలు రావడానికి కోసము, తర్వాత వాళ్ళ బిజినెస్ కోసము ఇట్లా ఇష్టం వచ్చినట్టు చూపించినట్టయితే అది తగదు, అది జరగదు, అది జరగనివ్వద్దు కూడా. కాబట్టి మీ కేసు వేశాము. ఆ కేసు ఈరోజు టేకప్ చేయడం జరిగింది. మేము మా వారెంట్స్ పేటెంట్ ఇచ్చాను నేను. కాబట్టి మీ ముందుకి అందరికీ తెరవాలి. ఇది ఏంటంటే ఇట్లాంటివి ఇట్లా తప్పుడు దేవుళ్ళని గాని, హిస్టరీని గాని, మరి రామాయణాన్ని వక్రీకరించకూడదు. అండ్ నేను అడిగింది ఏంటంటే టు పనిష్ దెమ్ యాజ్ పర్ బిఎన్ఎస్.